ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆర్డీఓ గారికి, ఎందుకంటే వారు కలెక్టర్ గారు వెళ్ళిపోవడం వల్ల ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున. ఎందుకోసమంటే జిల్లాలో మొదలు ఖరీఫ్ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినా కూడా ఇప్పటి వరకు ఎరువులు యూరియా కొరత, ఎక్కడికక్కడ యూరియా కొరత ఉండడం వల్ల రైతులు ప్రైవేటు దళారుల దగ్గరికి వెళ్లి అత్యధిక రేటుతో కొనవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒక పక్క రైతు ప్రభుత్వం అని చెప్తూ రైతులకు అన్ని రకాలుగా ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేకపోయినారు. అట్లాగే జూలై మాసం వచ్చింది, రైతు బంధు ప్రతి ఎకరాన 7,500 రూపాయలు ఇస్తా అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రైతాంగానికి రైతు బంధు వేయలేకపోయినారు. అట్లాగే జిల్లాలో పెద్ద ఎత్తున 24 గంటలు ఇస్తా అన్నటువంటి కరెంట్ 24 గంటలు కాదు, 12 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేనందున దానికి తోడు నాణ్యత లేక లో వోల్టేజ్ కారణంగా ఇప్పటి వరకు జిల్లాలో సుమారు ఈ 4 రోజుల నుంచి 1186 మోటార్లు కాలిపోవడం జరిగింది. ఒక్క మోటార్ కాలిపోతే 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఒక్క మోటార్ ఖర్చు అవుతా ఉంది. కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రైతాంగానికి ఇస్తా అన్నటువంటి పథకాలన్నింటినీ కూడా వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. అట్లాగే రైతు బంధుని వెంటనే రైతులకు జూలై స్టార్ట్ అయింది కనుక రైతులు నాట్లేస్తా ఉన్నారు కనుక రైతులకు పెట్టుబడి సాయం కావాల్సింది వెంటనే రైతు బంధు వేయాలని, జిల్లాలో ఉన్నటువంటి నాణ్యత రైతులకు 24 గంటలు ఇస్తా అన్నటువంటి కరెంటుని వెంటనే రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇవ్వాలని, అట్లాగే రైతాంగానికి పూర్తిగా ఎరువుల కొరత లేకుండా చూడవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకుంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ తరఫున రైతు వెంబడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.